నీ అనుభవంలో తెలుసుకో. మేము ముందుకు వెళ్ళలేమని యజ్ఞవాటిక చుట్టూ రక్త ప్రవాహం కొనసాగవలసిందే. దేవతల ప్రీత్యర్థం నిరంతరాయంగా బలిని కొనసాగనివ్వండి. బింబిసారుని ఇష్ట కార్యార్థం ఈ క్రతువు నిర్విఘ్నంగా కొనసాగాలి. అణచివేతలు, వివక్షతలు, ఆధిపత్యాలు ఇలా ముప్పేటగా దాడి చేస్తున్నాయి. కర్తవ్యం ఏమిటి ప్రభు? ప్రతి దుఃఖానికి కారణం ఉంటుంది. నువ్వు చెప్పిన ప్రతిదాన్ని వేల సంవత్సరాల క్రితపు బౌద్ధం పునర్జన్మలను నిరాకరించాలి. ఎవరి మీద ఆధారపడకుండా, ఏ మత విశ్వాసాల మీద ఆధారపడకుండా అనుభవాన్ని ఆసరా చేసుకుని దుఃఖాన్ని గెలిచే మహా సైన్యాన్ని నిర్మించడమే నా నవయానం లక్ష్యం. Any doubts about Buddha and Dhamma? No, Mr. Hacker. Wish you best of luck. Go ahead. మీరందరూ కూడా ధర్మదానం చేయవలసిందిగా కోరుతూ, మీరిచ్చే ప్రతి ఒక్క రూపాయి భోజనం చైతన్యం కోసం మరిన్ని నాటకాలు మీ ముందుకు తీసుకురావడానికి ఉపయోగపడతాయి. కాబట్టి దయచేసి అందరూ కూడా మీకు తోచిన ఆర్థిక సహాయం ధర్మదానం చేయవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా నిర్వాహకులు వేదిక మీదకి వచ్చి పెద్దల అభిప్రాయాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి. రండి సార్. రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. జన విజ్ఞాన వేదిక జాతీయ అధ్యక్షులు, వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ దయచేసి మళ్ళీ ఒకసారి గౌరవ సభ్యులందరినీ ఆహ్వానిస్తున్నాం. మీ స్పందన తెలియజేయవలసిందిగా 2 మాటలు మాట్లాడుతూ కోరుతున్నాను. ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ అనేది మరణం అనేది సహజమని చెప్పి వాళ్ళు లైవ్ కళ్ళను కట్టిన షోలు ద బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. కాబట్టి ఆయా జిల్లాలో ఉన్నటువంటి అందరికి కూడా, మీ బంధుమిత్రులందరికీ కూడా తెలియజేసినట్లయితే సార్ మాకు బట్టి ఆనంద్ గారికి చిరు సత్కారం. అందరూ గట్టిగా చప్పట్లు. జై భీమ్. ఈరోజు ఈ నాటకం వల్ల మేము తెలుసుకుంది ఏంటంటే, ప్రతి మనిషి మంచివాడే, ప్రతి మనిషిలో శీలం ఉంది, ప్రతి మనిషిలో ప్రేమ ఉంది. కానీ కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల మనిషి మార్పులకు లోనైనాడు అనేది మనం ఈరోజు చూసిన ఈ నాటకం వల్ల నేనైతే తెలుసుకున్నాను. కాబట్టి ఇలాంటి నాటకాలు ప్రతి చోట అందరికీ చూపిస్తే వాళ్ళ మనసులో ఉండేదంతా వాళ్ళకు తెలిసిపోతుంది. ఒరిజినల్గా అందరు బుద్ధిస్టులే. ఎందుకంటే బుద్ధిస్టులు అంటున్నానంటే, బుద్ధిజం అనేది శీలం యొక్క సిద్ధాంతం. ప్రతి ఒక్కరికి శీలం ఉంది, కానీ మనము మార్చబడినాము. ఇది అందరికీ తెలుసుకుంటే చాలా మనం ఆశించిన ఫలితాలు సాధిస్తామనేది నేను కోరుకుంటున్నాను. ఈ బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా కర్నూలు జిల్లా ఆధ్వర్యంలో అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ బుద్ధునితో నా ప్రయాణము బుద్ధ అంబేద్కర్ నాటక ప్రదర్శన ఈరోజు టీజీవీ కళాక్షేత్రము సి క్యాంప్ సెంటర్లో కర్నూలులో ఏర్పాటు చేయబడింది. ఇంత అద్భుతమైన నాటకాన్ని మేము ఎప్పుడూ చూడలేదు. ఎంత సందేశాత్మకమైన డ్రామా అంటే ఇది. సరికొత్త పందాలో ఎవరు మాకు ఇవ్వని ఆహార్యాన్ని ఈ యొక్క నటుడు ఇచ్చారు. మరి దాన్ని కర్నూలు జిల్లా ప్రజలు ఏ విధంగా తీసుకుంటారో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. ఎందుకంటే ఇంత సందేశాత్మకమైన డ్రామా మేము ఎప్పుడు చూడలేదు. నటులు కూడా ఎంతో అద్భుతంగా నటించారు. ఇక అంబేద్కర్ బుద్ధుని పాత్రల్లో వాళ్ళు సజీవంగా జీవించినట్టే ఉంది. మరి మేము ఇంతకుముంట బుద్ధుడిని అంబేద్కర్ను చూడలేదు. వాళ్ళ ప్రతిరూపాలను చూసి
మేము చాలా సంతోషపడుతున్నాము. వాళ్ళు ఇచ్చిన సందేశాన్ని మరి వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తిని తీసుకొని మేము ప్రజల్లోకి వెళ్తామంటే తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మేడం హలో అంబేద్కర్ గారు